నాగార్జున 100వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ల్యాండ్మార్క్ చిత్రం కావడంతో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. స్టోరీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పటికే చాలా మంది దర్శకులు స్టోరీలు వినిపించారు. కానీ అవేవీ కింగ్ని మెప్పించలేకపోయాయి. నచ్చిన స్టోరీల విషయంలో సరైన డెవలప్మెంట్స్ కుదరడంతో ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో తమిళ డైరెక్టర్ కార్తిక్ పేరు తెరపైకి వచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీని రెడీ చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి దసరా అల్లుడని టైటిల్ పెడతారని ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో నీతం ఓరువానం అనే సినిమా చేశాడు కార్తిక్. ఇది తెలుగులో ఆకాశం పేరుతో రిలీజ్ అయింది. 2 చోట్ల కూడా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే నాగ్ ఇప్పుడు డైరెక్టర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవలే స్టోరీ వినిపించినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇప్పటికే ప్రథమార్థం పూర్తి స్టోరీని నెరేట్ చేశాడట. అది నాగ్కి బాగా నచ్చింది. ప్రస్తుతం ద్వితీయార్థం కథ రెడీ అవుతుందని సమాచారం. ఇటీవలే స్టోరీకి సంబంధించి పనులు ఎంతవరకు వచ్చాయని నాగార్జున స్వయంగా ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారట. అందుకు కార్తిక్ మరో 2-3 నెలల్లో సమయం పెట్టొచ్చని చెప్పారట. దీంతో నాకు కూడా కావాల్సినంత సమయం తీసుకుని ద్వితీయార్థం బాగా ఉండేలా చూడమన్నారట. సెకండ్ హాఫ్ నచ్చితే నాగ్ సెంచరీ కన్ఫర్మ్ అయినట్లే. ప్రస్తుతం నాగార్జున, కూలీ, కుబేర చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా చేసే అవకాశం ఉంది. నాసామి రంగ సినిమాలో ఇప్పటికే ఆషికా నాగార్జునకి జోడీగా చేసింది. ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు తీస్తున్న కూలీ సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో అయితే మన టాలీవుడ్ కింగ్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజు సినిమాలో నాగార్జునది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ అని తెలిసింది. ఆల్రెడీ లీక్డ్ వీడియోలు, లుక్ సీన్స్ అందరికీ నచ్చాయి. మాస్ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు థ్రిల్ ఇచ్చే విధంగా సినిమా ఉంటుందని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్తో తీయబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి నాగార్జున 100వ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.